మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అంత బాగుంది. సూపర్ ఉందమ్మా. నాటుకోడి బిర్యానీ బాగుందా? సూపర్ ఉంది. మస్తు టేస్ట్ ఉంది. అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సారీ అండి, నేనైతే లాస్ట్ వీక్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి, బట్ ఎడిటింగ్ చేసే టైం లేక వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుందన్నమాట. మీరందరూ ఇలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదైతే బోనాల వీడియో అనమాట. సో మా ఇంటి దగ్గర లాస్ట్ వీక్ బోనాల పండుగ అయితే చేశారు. సో ఆ రోజు మేము ఏం చేసామనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించబోతున్నాను. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరు మీ ఏరియాలో ఆల్రెడీ బోనాల పండుగ జరుపుకున్నారా? అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న మైసమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఆ రోజు బోనాలు అనమాట. సో అక్కడ ఉన్న ఏరియాలో అందరూ కూడా వచ్చి అమ్మవారికి బోనాలు చెల్లించుకొని ఇంకా మొక్కుంటే కోళ్ళను అట్లా కోసుకొని వెళ్తున్నారనమాట. అలాగే మేము కూడా నాటుకోడిని అయితే కోసాము. బోనం అయితే ఏం ఎత్తలేదు, బట్ జస్ట్ నాటుకోడి కోసుకొని వచ్చేసాం అనమాట. సో ఆల్రెడీ కోసాము, కటింగ్ అయిపోయింది, ఇంటికి కూడా తీసుకొచ్చాము, ఇంకా కుక్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి రియల్ నాటుకోడి కాదు, బట్ పెంచినవి ఉంటాయి కదా, సో అవన్నమాట. సో వెంటనే కుక్ అయిపోతుంది. నాకు తెలిసి నేను ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 1 అవర్లో కుక్ చేశాను. సో ఆ రోజు గుడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే కర్రీ వేసేసాను అనమాట. నార్మల్గా తాలింపు వేసేసాను. ఇంకా పక్కనైతే కుక్కర్ పెట్టేసి బగారా రైస్ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి దానికి కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈసారి నేను బిర్యానీ డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. దేంతో చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అయితే ఈ వీడియోలో చూసేయండి. సో ఇదే అనమాట మ్యాజిక్. సో ఈ ప్యాకెట్ అయితే భీమవరం నుంచి మా చుట్టాలు తెచ్చారు. అందులో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఇన్స్టాంట్ బిర్యానీ అనమాట. మనం ఏం యాడ్ చేయని అవసరం లేదు, జస్ట్ ఆనియన్స్, చిల్లీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఆ ప్యాకెట్లో ఏమేమి వచ్చాయంటే మిల్ మేకర్స్, అలాగే ఒక బగారాకు, ఇంకా కసూరి మేతి, అలాగే మసాలా రైస్ అనమాట. అంటే మసాలా ఆల్రెడీ రైస్కి అప్లై చేసి ఉంటుంది, జస్ట్ మనం అది అందులో వేసేసుకోవడమే. సో ఇప్పుడే నా ప్యాకెట్ తీసి అంతా అందులో ఉన్నవన్నీ తీసి వీడియోలో చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇదే దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే మసాలా వేసి బియ్యాన్ని కలిపి పెట్టారు. దీన్ని అయితే మనం నానపెట్టకూడదు, ఎందుకంటే నానపెడితే మనకు అందులో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా పోతుందన్నమాట. సో నేనైతే ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని ఈ రైస్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు అది కూడా టైం లేదనుకుంటే జస్ట్ తాలింపు వేసేసుకొని అదే జస్ట్ ఆ రైస్ వేసేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇదైతే మన ఏరియాలో, మన చుట్టుపక్కల ఏరియాలో అయితే లేదు. భీమవరంలో ఉన్న వాళ్ళకి మేబీ ఐడియా ఉంటుంది. సో అక్కడి నుంచి మా చుట్టాలు తెచ్చారు. ఇంకా సో ఎలా ఉంటుంది ట్రై చేద్దామని చెప్పేసి నేను ఈసారి దాంతో చేస్తున్నాను అనమాట. రైస్ చూస్తే చాలా చిన్నగా ఉంది, బట్ కుక్ అయిన తర్వాత సేమ్ బాస్మతి రైస్ లాగా అయిపోయిందనమాట. చాలా బాగా వచ్చింది. సో దీనికి వచ్చేసి నేను 1:2 రేషియోలో వాటర్ అయితే వేసాను అనమాట. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ రైస్ని సోక్ చేయట్లేదు కాబట్టి మీరైతే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నా క్వాంటిటీ వచ్చేసి 2 గ్లాసెస్ వచ్చిందనమాట. చూసారు కదా, సో 2 గ్లాసెస్ అయితే వచ్చింది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ప్యాకెట్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను తాలింపులో ఆనియన్, చిల్లీ, ఇంకా అందులో ఇచ్చిన మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇంక ఈ బిర్యానీ రైస్ వేసి కలిపేశాను. ఇప్పుడు 1:2 అయితే వాటర్ పోస్తున్నాను. సో నేనైతే 1.5 గ్లాస్ రైస్ వేసాను. సో దానికి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి నేనైతే 3 గ్లాసెస్ వేసాను. నార్మల్గా మీరు స్టవ్ మీద కుక్ చేసుకుంటే కనుక, లేదంటే రైస్ కుక్కర్లో పెట్టుకుంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది అనమాట. రైస్ అయితే చాలా పుల్లలుగా వచ్చింది. మీన్ వైల్ పక్కన స్టవ్ మీద నేనైతే చికెన్ వండుతున్నాను కదా, సో అదైతే ఒకసారి కలిపేశాను. సో ఇదైతే నార్మల్గా యాజ్ యూజువల్గా మనం కర్రీస్ ఎలా చేస్తామో అలానే, నేనైతే ప్రాసెస్ ఏం చూపించట్లేదు. జస్ట్ ఆ రోజు ఎలా చేసుకున్నాము అనేది జస్ట్ చూపించడానికి వీడియో అయితే క్యాప్చర్ చేశాను. సో ఇక్కడైతే కర్రీ కలుపుతూ ఇంకా ఒక పక్కన బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంకా రైస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను. ఫైనల్గా లిడ్ పెట్టేసి జస్ట్ 1 విజిల్ వచ్చేసి చాలు. అంటే మీకు రైస్ మంచిగా పుల్లలుగా రావాలంటే 1 విజిల్ సరిపోతుందండి. దీంట్లో ఎలాంటి అంటే మనం ఏమీ నానపెట్టట్లేదు కదా, సో అయినా కూడా చాలా బాగా వచ్చింది రైస్ అయితే. సో ఎక్కువ విజిల్స్ వస్తే మనకి మెత్తగా అయిపోతుంది. సో ఇట్లా విడివిడిగా మంచిగా పుల్లలుగా రావాలంటే 1 విజిల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడైతే మా నాన్నమ్మ మీతో మాట్లాడతారు, చూసేయండి. బోనాల పండగ శుభాకాంక్షలు. ఇలా బోనాల పండగ అమ్మవారి కాడ నాటుకోడి కోసి బిర్యానీ చేసుకుంటున్నాం. ఇప్పుడే మా మనవరాలు కొత్తిమీర గిల్లవని ఇచ్చింది, పుదీనా గిల్లవని ఇచ్చింది. గుమ్గుమ వాసన వస్తుంది, కాంగనే తినాలిగా. ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. సో నాటుకోడి పులుసు పెట్టా. మా నాన్నమ్మకైతే టేస్ట్ చూపిద్దాము. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడు, ఓకేనా? అన్నీ దొరిపోయినాయి అమ్మ, సూపర్ ఉంది.
సరిపోయిందా? అన్ని కలిపేది సూపర్. ఓకే, సూపర్ ఉందంట. అన్నం కూడా రెడీ అయిపోయింది, ఇంకా తినడమే. తినేటప్పుడు మా నాన్నమ్మ తిని టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెప్తుంది అన్నమాట. అది కొంచెం మ్యూట్ పెడితే బాగుంటుంది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఇదిగో నీకు. సో ఇది నా ప్లేట్. క్యారెట్ సూపర్ ఉందమ్మా. నాటుకోడి బిర్యానీ బాగుందా? సూపర్ ఉంది. మస్తు టేస్ట్ ఉంది. అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంత బాగుంది. ఇదైతే సేమ్ బిర్యానీ, బయట బిర్యానీ రైస్ లానే ఉంది. బిర్యానీ ఫ్లేవర్ అయితే బాగుంది. ఇందులో ఏ మసాలా కలిపారో తెలియదు కానీ ఈ బిర్యానీ ఇక్కడ దొరకదు అనమాట. భీమవరం సైడ్ కదా నుంచి మా చుట్టాలు తెచ్చారు. సో అక్కడి నుంచి మీకు కష్టం కాబట్టి నేను డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా వీడియో ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈసారి బోనాల పండుగ ఇలా మా ఫ్యామిలీతో సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు మీ ఇంట్లో బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.